మేకప్ లుక్ సహజంగా పర్ఫెక్ట్ గా రావాలంటే కొన్ని టిప్స్ ని తప్పనిసరిగా ఫాలో చేయాల్సిందే. అమ్మాయిలు అందం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారన్న సంగతి తెలిసిందే. ఇక పండుగలు శుభకార్యాల్లో అయితే అమ్మాయిలు మేకప్ లేకుండా బయటకు అస్సలు రారు. అందంగా కనిపించాలని చాలా రకరకాల మేకప్లను ప్రయత్నిస్తుంటారు. అయితే సహజంగా అందంగా కనిపించాలంటే కొన్ని టిప్స్ చెప్తున్నారు నిపుణులు. అవేంటి ఈ వీడియోలో చూద్దాం. మేకప్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. సహజమైన మేకప్ కోసం ముఖాన్ని శుభ్రపరచడం, మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు. మేకప్ ఎక్కువసేపు ఉండేందుకు ప్రైమర్ సహాయపడుతుంది. సహజమైన మేకప్ లుక్ కోసం మాయిశ్చరైజర్ తర్వాత ప్రైమర్ ని అప్లై చేయాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేసి మేకప్ లుక్ ను రెట్టింపు చేస్తుంది. ఇక మాయిశ్చరైజర్, ప్రైమర్ ఉపయోగించిన తర్వాత మాత్రమే మీ చర్మం స్వభావం ఆధారంగా క్రీమ్స్ ను ఉపయోగించాలి. మీ చర్మం కాస్త బిగుతుగా ఉంటే బీబీ క్రీమ్ ను ప్రయత్నించాలి. చేతి లేదా మేకప్ బ్రష్ సాయంతో చర్మంపై అప్లై చేసుకోవచ్చు. కొంతమందికి ముఖంపై మొటిమల మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలు నల్లటి వలయాలను దాచడానికి కన్సీలర్ సహాయపడుతుంది. కన్సీలర్ ను అప్లై చేసి బ్రష్ లేదా స్పాంజ్ తో వృత్తాకారంలో ముఖంపై అప్లై చేయాలి. ఇక పై దశలను పూర్తి చేసిన తర్వాత సెట్టింగ్ పౌడర్ తో ముఖాన్ని సెట్ చేయాలి. పౌడర్ ను మొత్తం ముఖమంతా సమానంగా అప్లై చేసి సెట్ చేయడం చాలా ముఖ్యం. సెట్టింగ్ కాస్త డిఫరెంట్ గా ఉన్నా మేకప్ పర్ఫెక్ట్ గా రాదు. ఇక బ్లష్, హైలైటర్ లేకుంటే మేకప్ అసంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి పౌడర్ తర్వాత ఈ ప్రాంతాలను ముక్కుపై, కనుబొమ్మల కింద, పెదవులపై హైలైటర్ తో హైలైట్ చేయడం మర్చిపోవద్దు. ఇది మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఆ తర్వాత ఐ షాడో, కళ్ళ కింద మస్కారా అప్లై చేయడం వల్ల ఐ మేకప్ పూర్తవుతుంది. పెదవులపై లిప్ బామ్ అప్లై చేయాలి. అలాగే సహజమైన పెదవి రంగు, లేత రంగు లిప్స్టిక్ ని సరిపోయే లిప్ లైనర్ ని ఉపయోగించాలి. ఇది సహజమైన మేకప్ లుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది.